ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చింతామణి శాస్త్రం అంటారు. మేషరాశి వారి పేరు మీద మొదటిసారిగా మాత్రం 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు చూద్దామండి. మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం పంచమ స్థానంలో మాత్రం కరెక్ట్ వారి గవ్వలు పడ్డాయి, బుధ మహారదశ గవ్వలు పడ్డాయండి. మేషాది రాశుల వారికి మాత్రం విద్యాయోగంలో కలిసి వస్తుంది, అలాగే వ్యాపార విషయంలో కలిసి వస్తుంది, అలాగే ఆరోగ్య రంగంలో నడిచే వారికి, ఉద్యోగం చేసేవారికి తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అని మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి తప్పకుండా మాత్రం మంచి ఫలితాలు కనబడతాయండి. రైస్ మిల్లుకు సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది, ధనధాన్య వ్యాపారానికి సంబంధించింది కలిసి వస్తుంది, ఫైనాన్స్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి బుధగ్రహ గవ్వలు 5 గవ్వలు పడటం చాలా వరకు అదృష్ట యోగం ఉంటుందండి. కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరదృష్టి అధికం ఉంటుంది, నరదృష్టి మూలంగా జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో చూడాలంటే గ్రహాల్లో మాత్రం వీరికి పంచమ స్థానంలో మాత్రం బుధుడు నడుస్తుంటూ చాలా మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆరోగ్య రంగం సంబంధించిన వారు డాక్టర్లు కావచ్చు, లేదా నర్సులు కావచ్చు, పెద్ద పెద్ద వైద్య రంగంలో ఉన్నవారు కావచ్చు, వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కనబడతాయండి. చాలా కాలం నుంచి, దీర్ఘకాలం నుంచి ఆరోగ్యంలో మంచిగా లేని వారు, మానసికంగా చిక్కులు పడుతున్నవారు వారికి తప్పకుండా ఆ చికాకులు తొలగిపోతాయి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు సాయం చేస్తారు. కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరు ఏ పని చేసినా మాత్రం శుభయోగం గవ్వలు పడ్డాయండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి. ఈ మేషాది రాశి వారికి చూడాలంటే అశ్విని నక్షత్రం వారికి శుభ ఫలితం ఉన్నదండి. కృతికా నక్షత్రం వారికి కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రం వారు మాత్రం అశ్విని దేవతలు పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే అశ్విని దేవతలకు పూజ చేసి మహాగణపతికి పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది. కృతికా నక్షత్రం అగ్నివర్గం కాబట్టి వారి జాతకానికి అమ్మవారికి పూజ చేయటం, అలాగే అగ్నివర్గానికి సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం గృహం కట్టడంలా, కొనడంలా, తీసుకోవడంలా మంచి ఫలితాలు కనబడతాయండి. రెండవసారి గవ్వలు వేసి చూద్దాం వారి పేరు మీద ఎలా ఉన్నాయి. మొదటిసారి అయితే 5 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలు వేసిన 5 గవ్వలు పడ్డాయండి. వారికి ఎటు చూసినా మాత్రం చాలా వరకు శుభయోగమే కనబడుతుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ఫలితాలు కలిసి వస్తాయి. ఆల్రెడీ వివాహమై సంతానం లేని వారికి, సంతాన బాధలు ఉన్నవారికి సంతానం కలిగి నష్టపోవడం కానీ, కలగకపోవడం కానీ, లేదా మాత్రం సంతానం కలిగి ఎదగకపోవడం కానీ, మానసిక పరంగా ఎదగకపోవడం కానీ, శారీరక పరంగా ఎదగకపోవడం కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నవారు అవి తప్పకుండా తొలగిపోతాయండి. కులదేవతను ఆరాధన చేయటం, అలాగే మాత్రం ఆ సర్వేశ్వరుడికి, పరమశివుడికి పూజ చేయడం, నాగేంద్రుడికి పూజ చేయడం చాలా మంచిదండి. నాగేశ్వరుడికి పూజ చేయాలి అంటే నాగేంద్రుడు ధరించిన శివుడికి పూజ చేయాలి. చాలా వరకు శుభ ఫలితాలు కనిపిస్తే వారికి సోమవారం, మంగళవారం అనుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశానం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా శుభ సూచనలు ఉన్నాయి. దృష్టి దోషం మాత్రం అధికం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి మాత్రం గుండె ధైర్యం ఎక్కువ ఉంటుంది, ఆలోచన శక్తి చాలా ఉంటుంది, వాగ్దాటి చాలా ఉంటుంది, దేనికి భయపడరు, మొండి జన్మ ఉంటుంది వీరికి. అనుకునే సాధించేదాకా వదిలిపెట్టరు. దాని మూలంగా కొద్దిగా ఇతర వాళ్ళు మాత్రం వీరికి అంత అహంభావం, పొగరనే ఆలోచన వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో వీరు మాత్రం నిదానంగా పాటించడం చాలా మంచిదండి. అన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ మాత్రం చేస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. స్త్రీలకు అధికమైన ఫలితం ఉన్నది. అలాగే విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి విద్యల చికాకులు వస్తున్నవారు, అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నవారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా కూడా మాత్రం చికాకులు ఉన్నవారు, వారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ రంగంలో ఉద్యోగం చేసేవారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది. అని గవర్నమెంట్ ఉద్యోగం కోరేవారు, కేంద్రపరంగా కోరేవారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి. రాష్ట్రపరంగా అయితే మాత్రం వారు ఏ ఉద్యోగం ప్రయత్నం చేసినా చాలా వరకు మాత్రం సఫలమయ్యే అవకాశం ఉంటుంది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఆకస్మికంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది, ఆకస్మికంగా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయండి. భార్యాభర్తలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. 10 గవ్వలు పడ్డాయి, 2 సార్లు గవ్వలేసి.
మూడవసారి గవ్వలేస్తే గురు మహర్దశ 3 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం వివాహ కార్యంలో కలిసి వస్తుంది. ఈ గురు మహర్దశ గవ్వలు సంతానకారకుడు, కళ్యాణకారకుడు, విద్యాకారకుడు, ఆరోగ్యకారకుడు, కుటుంబకారకుడు, వంశాభివృద్ధికి సంబంధించిన గ్రహం. దేవుళ్ళకి గురువైన గురు మహర్దశ చాలా వరకు మంచి యోగ బలం ఉంది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కానీ మాత్రం ర్యాష్గా డ్రైవింగ్ చేయవద్దు. జల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరికి మాత్రం ఈ మేషరాశి వారికి మాత్రం కుజదోషం, నాగేంద్ర దోషం, నాగదోషం అంటారు, కుజదోషం అంటారు, రుణ చిక్కులు అంటారు, లేదా మాత్రం భూమి తగాదలు కానీ, లేదా పొలాల తగాదలు కానీ, పెద్ద పెద్ద బహుళంతస్తులు కట్టిన దాంట్లో కానీ లిటిగేషన్లు కానీ, లేదా మాత్రం వీరి జాతకంలో మధ్యవర్తి ఇబ్బందులు పడటం కానీ ఇలాంటి సంఘటనలు తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు, తగాదులు, చిక్కులు, చికాకులు ఇవాళ కొత్తగా కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని ఇబ్బందులు, చిక్కులు ఉంటాయి. అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ రాజీ చేసుకోవడం చాలా మంచిదండి. మీరు గెలవలేరు, అవతల వారు గెలవలేరు. అది మధ్యవర్తి మధ్యలో ఉన్నవారికే ఫలితం కనబడుతుంది. ముఖ్యంగా అన్నదమ్ములతో మాత్రం విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ కొత్తగా కాదు, చాలా సంవత్సరాల నుంచి రాజకీయ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా. ముఖ్యంగా కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళాకారులకు టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు. కళాకారులు అంటే వందల వేల రకాలు ఉన్నారండి. నిర్మాతలు, డైరెక్టర్లు, సంగీత కళాకారులు, నటులు, అలాగే గీత రచయిత రాసిన వాళ్ళు, అలాగే మాత్రం కళారంగంలో చెప్పాలంటే కొన్ని లక్షలాది మంది ఉంటారు. వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీలైతే మహాగణపతి హోమం చేయాలండి. వీరి జాతకానికి అన్ని వస్త్రాలు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే కాషాయ వస్త్రం చాలా వరకు మంచిది. అంటే అందరి కాదు, చాలా వరకు మంచిది. మహాగణపతి వ్రతం కంపల్సరీ చేయాలి. మహాగణపతి వ్రతం కానీ హోమం కానీ చేస్తే చాలా మంచిది. వీరికి అన్ని వారాలు కలిసే వస్తాయండి. ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం వీలైతే రాహుకాలంలో దుర్గమాత పూజ చేయడం కూడా చాలా మంచిది. ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 29వ తేదీ అంటే లిపి సంవత్సరం వస్తుందండి. ఫిబ్రవరి నెల చాలా విశేషమైన ఫలితం ఉంది. వీరి జాతకానికి అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయటం మంచిది. ముఖ్యంగా గవ్వలు 13 గవ్వలు పడ్డాయండి. 5 సార్లు, రెండవసారి 5 గవ్వలు, మూడవసారి 3 గవ్వలు పడ్డాయి, 13 గవ్వలు పడ్డాయి. వారి జాతకానికి రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తుంది. రాజకీయ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు కలిసి వస్తాయి. అలాగే 13 గవ్వలంటే అంటే 4వ సంఖ్య. వీరి జాతకానికి రాహు మహర్దశ కాబట్టి దుర్గమాత పూజ చేయటం చాలా వరకు మంచిది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ముత్తైదులతో కలిపి మాత్రం 11 మంది కానీ, 5 కానీ, 21 మందితో కానీ పూజ చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మహా గొప్ప ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. శుభం భూయాత్.